హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, భూకక్షలోకి తొలిసారిగా ఇటీవల తమ ప్రవేశపెట్టిన నిఘా ఉపగ్రహం శ్వేత సౌధం, పెంటగాన్ సహా అమెరికాకు చెందిన నౌకా స్థావరాల చిత్రాలను తీసినట్లు ఉత్తర కొరియా వెల్లడించింది. అయితే ఈ కిమ్ జోంగ్ ఉన్ వీక్షించినట్టు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న మీడియా సంస్థ తెలిపింది. దక్షిణ కొరియాలోని సైనిక స్థావరాల చిత్రాలను సైతం తీసినట్లు ప్రకటించింది. అయితే నిఘా ఉపగ్రహం ప్రయోగించిన వారంలోనే సరైన పనితీరును ప్రదర్శిస్తుందని చెప్పటం తొందరపాటే అవుతుందంటూ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దానికి అంతరిక్షం నుంచి తీసిన ఫోటోలను పంపే సామర్థ్యం ఉందని అప్పుడే చెప్పలేమన్నారు. అమెరికా, దక్షిణ కొరియా సైనిక కార్యకలాపాలను గమనించడంతో పాటు అణ్వస్త్ర సామర్థ్యాలను మెరుగుపరుచుకునేందుకు ఉత్తర కొరియా ఈ ప్రయోగాలను చేస్తుందంటూ న్యూయార్క్ టైమ్స్ ఇటీవల తెలిపింది. సామాజిక మాధ్యమంలో యూదు వ్యతిరేక పోస్టులకు మద్దతు తెలిపిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే, విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో ఆయన 2 రోజుల పర్యటన నిమిత్తం సోమవారం ఇజ్రాయెల్కు వచ్చారు. ఈ సందర్భంగా ఓ బందీ తండ్రి ఇచ్చిన మెటల్ డాగ్ ట్యాగ్ స్వీకరించి హమాస్తో పోరాడుతున్న ఇజ్రాయెల్కు తన మద్దతును ప్రకటించాడు. ఈ ట్యాగ్ను హమాస్ వద్ద ఉన్న బందీలంతా విడుదలయ్యే వరకు ధరిస్తానంటూ చెప్పాడు. రష్యాతో సరిహద్దుగా పూర్తిగా మూసివేస్తున్నట్లు ఫిన్లాండ్ ప్రకటించింది. ఇప్పటికే పలు సరిహద్దుల దారులను మూసివేసిన ఆ దేశం చివరి రహదారిని కూడా మూసివేసింది. వలసలను అడ్డుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. ఫిన్లాండ్ ప్రధాని పెర్టెరి ఓర్ఫో మంగళవారం వెల్లడించారు. ఫిన్లాండ్, రష్యా మధ్య 8 సరిహద్దు చెక్ పాయింట్లున్నట్లు, వాటిలో 7ంటిని ఇప్పటికే ఫిన్లాండ్ మూసివేసింది. చివరి చెక్ పాయింట్ను కూడా ఇప్పుడు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. భారత నౌకాదళం కోసం 16 సూపర్సోనిక్ ర్యాపిడ్ గన్ మౌంట్ SRGM ఇతర సాధనాలను సరఫరా చేయడానికి ప్రభుత్వ ఆధ్వర్యంలో BHEL సంస్థ 2,956 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వీటికి నేవీలో యుద్ధ నౌకలకు అమరుస్తారు. SRGM అనేది మధ్యశ్రేణి ఆయుధ వ్యవస్థ. ఇది శత్రు క్షిపణులు, విమానాలను నేలకూల్చగలదు. అత్యంత ఖచ్చితత్వంతో శరవేగంగా తూటాలను పేల్చగలదు. హరిద్వార్లో BHELకు చెందిన కర్మాగారంలో ఈ ఆయుధాలను తయారు చేస్తున్నారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా కదలికలు పెరుగుతున్న నేపథ్యంలో భారత నౌకాదళానికి సరికొత్త బలం లభించబోతుంది. స్వదేశీ పరిజ్ఞానంతో 2వ విమాన వాహక నౌకను నిర్మించాలని నేవీ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించబోతుంది. దాదాపు 40,000 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టుకు రక్షణ కొనుగోలు బోర్డు, డిఫెన్స్ పర్చేసింగ్ బోర్డు DPB సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ ప్రతిపాదనపైన ప్రభుత్వం సానుకూలంగా ఉందని, దీన్ని విమర్శనకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో గురువారం జరిగే రక్షణ కొనుగోళ్ల మండలి సమావేశంలో ఈ అంశం పరిశీలించేందుకు వచ్చింది. దీనికి తోడు 1.15 లక్షల కోట్లతో 97 తేజస్ మార్క్ 1A యుద్ధ విమానాల కొనుగోలు కోసం భారత వైమానిక దళం తెచ్చిన ప్రతిపాదనపైన DAC చర్చ జరిగే వీలుందంటూ తెలిపారు. ISSలోకి భారత వ్యోమగామి పంపేందుకు 2024 చివరిలోగా సన్నద్ధాలు జరిగే అవకాశం ఉంది. పంపేందుకు కసరత్తు చేస్తుంది. ఇస్రో రోదసి కేంద్రం నిర్మాణంలో భాగస్వామ్యానికి సిద్ధం చేస్తుంది. నాసా అధిపతి బిల్ నెల్సన్ వెల్లడించారు. అంతరిక్ష కేంద్రం నిర్మాణంలో భారత్కు సాయం చేయడానికి తాము సిద్ధమని అమెరికా రోదసి సంస్థ నాసా అధిపతి బిల్ నెల్సన్ తెలిపారు. మన దేశంలో పర్యటిస్తున్న ఆయన మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. వచ్చే ఏడాది చివరిలో భారత వ్యోమగామిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి ISSకి పంపేందుకు కసరత్తు జరుగుతుందని తెలిపారు. అర్హత కలిగిన వ్యోమగామిని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఎంపిక చేస్తుందంటూ 2040 నాటికి వాణిజ్య అంతరిక్ష కేంద్రాన్ని సిద్ధం చేసుకోవాలని భారత్ అనుకుంటుంది. దానికి సానుకూలంగా దాని సహకారంలో మా భాగస్వామ్యాన్ని కోరితే సానుకూలంగా స్పందిస్తామంటూ తెలిపారు. భారత్లో సొరంగం తవ్వుతూ ఉత్తరాఖండ్లోని
ఉత్తరప్రదేశ్లో ఉత్తరాఖండ్లో సొరంగం కథ నేటికి ముగించింది. చివరి క్షణంలో అడ్డంకులు తొలగించిన ర్యాట్ హోల్ మైనర్లు అందరి ప్రార్థనలు ఫలించాయి. దృఢ సంకల్పంతో దీక్షగా చేపట్టిన సహాయక చర్యలు సత్ఫలితాలనిచ్చాయి. నేడు రేపు అంటూ 17 రోజులు సొరంగంలోనే గడిపిన 41 మంది ఎట్టకేలకు సురక్షితంగా బయటపడగలిగారు. ఒక దశలో భారీ యంత్రాలు మొరాయించాయి. సాంకేతిక నిపుణులు వ్యూహాలు ఫలించలేదు. చివరికి రంగంలో దిగిన నిపుణులైన కూలీలు తమ చేతులతో చిన్నపాటి పనిముట్లతో ఆ పని పూర్తి చేశారు. ర్యాట్ హోల్ మైనింగ్ ఉత్తర కాశీ సొరంగంలో ప్రమాద ఉదంతంతో 2 రోజులుగా ప్రాచుర్యంలోకి వచ్చిన పని ఇది. ఇంతవరకు ఈశాన్య రాష్ట్రాలకు, ప్రధానంగా మేఘాలయకు పరిమితమైన ఈ ప్రక్రియ చార్ధామ్ రహదారి పనుల్లో భాగంగా చిక్కుకుపోయిన కూలీలను బయటకు తెచ్చేందుకు ఉపయోగపడింది. 25 టన్నుల అధునాతనమైన విదేశీ యంత్రాలు చివర్లో చేయలేని పనిని బొగ్గు తవ్వకపు కార్మికులు చేయగలగటం విశేషం. ర్యాట్ హోల్ మైనింగ్ అక్రమం కావచ్చు, కానీ మైనింగ్ చేసిన వారి ప్రతిభ, నైపుణ్యం, అనుభవం బాగా ఉపయోగపడ్డాయి అని ఎన్డీఎంఏ సభ్యుడు సయ్యద్ అటా హుస్సేన్ వ్యాఖ్యానించారు. ఢిల్లీ, ఝాన్సీ తదితర ప్రాంతాల్లో 12 మందిని ఉత్తరాఖండ్కు పిలిపించి పనులు చేయించారు. మేఘాలయలో బొగ్గును వెలికి తీయటానికి ఎక్కువగా ర్యాట్ హోల్ మైనింగ్పై ఆధారపడతారు. 4 అడుగుల కంటే తక్కువ లోతున గోతులు తవ్వి అక్కడ బొగ్గు పొరలు కనిపిస్తే దాన్ని బయటకు తెచ్చేందుకు పక్కన సన్నని మార్గాలను ఈ పని తెలిసిన కార్మికులు సిద్ధం చేస్తారు. ఒకరు తవ్వుతుంటే మరొకరు దానిని అందుకుని పైకి తీసుకువచ్చి కుప్పగా పోస్తారు. తర్వాత జాతీయ రహదారుల మీదుగా తరలించుకు వెళ్తారు. చిన్న చిన్న గోతుల్లోకి దిగి చేతి పనిముట్లతో తవ్వుతూ ఈ పని పూర్తి చేయడం వీరు అనుభవజ్ఞులు. ఇది అశాస్త్రీయంగా ఉండటం, సురక్షితంగా కాకపోవడంతో జాతీయ హరిత ట్రిబ్యునల్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2014లోనే వీరిని నిషేధించింది. తక్కువ స్థాయిలో లభ్యమయ్యే బొగ్గును ఇతరత్ర మార్గాల్లో తవ్వి తీసుకురావడం ఆర్థికంగా లాభదాయకం కాకపోవడంతో అనధికారికంగా పని కొనసాగుతూ వస్తుంది. ఇరుకైన దారుల్లో వెళ్ళడానికి పిల్లలైతే సరిపోతారని వారిని అక్రమంగా వాడుతున్నారు. భారత మహిళల ఏ జట్టుకు పరీక్ష బుధవారం ఆరంభమయ్యే 3 టీ20ల సిరీస్లో ఇంగ్లాండ్తో భారత్ తలపడనుంది. మిన్ను మణి సారథ్యంలో టీమిండియాలో ప్రతిభావంతులు కొదవలేదు. తెలుగు అమ్మాయి జి త్రిష, బారెడ్డి, అనుషలకు సత్తా చాటేందుకు ఇదే మంచి అవకాశం. తొలి మహిళా ప్రీమియర్ లీగ్లో ఆకట్టుకున్న శ్రేయాంక పాటిల్ ఎలా ఆడుతుందో చూడాలి. మరి డిసెంబర్ 1న 3వ టీ20, డిసెంబర్ 3న జరుగుతాయి. భారత సీనియర్ జట్టుతో ఇంగ్లాండ్తో ఆడే ఈ 3 టీ20 సిరీస్లో డిసెంబర్ 6న ప్రారంభం కానుంది. భారత్ ప్రయోగించిన అంతరిక్ష టెలిస్కోప్ ఆస్ట్రోశాట్ ఒక అద్భుత మైలురాయిని సాధించింది. విశ్వంలో 600కు పైగా గామా కిరణాల విస్ఫోటాలను, జీఆర్బీలను గుర్తించింది. ప్రయోగించి 8 ఏళ్లు గడిచిన ఇందులోని కాడ్మియం, జింక్, టెల్యూరైడ్ ఇమేజర్ CZTI చక్కగా పనిచేస్తుందనడానికి ఇది నిదర్శనం. ఈ పరికరానికి సంబంధించిన ముఖ్య శాస్త్రవేత్త దీపాంకర్ భట్టాచార్య తెలిపారు. భారీ నక్షత్రం పేలిపోయినప్పుడు లేదా న్యూట్రాన్ తారలు పరస్పరం విలీనమైన సందర్భంలో జీఆర్బీలు వెలువడుతుంటాయి. అవి విశ్వంలో చాలా శక్తివంతమైన విస్ఫోటాలు. సూర్యుడు తన జీవిత కాలంలో వెలువరించే శక్తిని ఇవి కొన్ని సెకండ్ల వ్యవధిలో విడుదల చేస్తాయి. 2015లో రోదసిలోకి వీరు ప్రయోగించారు. నిజానికి 5 ఏళ్ల పాటు మాత్రమే పనిచేసేలా దీన్ని రూపొందించారు. అయితే ఇప్పటికీ అది అద్భుతంగా సేవలు అందిస్తుంది. ఖగోళ శాస్త్రానికి సంబంధించిన కీలక పరిశీలనలు సాగిస్తుంది. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో కాశీ విశ్వనాథుని ఆలయం పక్కన గల జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో జరిపిన శాస్త్రీయ సర్వే నివేదిక సమర్పణకు మరో 4 వారాల వ్యవధి కావాలని భారత పురాతత్వ సర్వేక్షణ సంస్థ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మంగళవారం జిల్లా కోర్టును కోరింది. ఈ దరఖాస్తును కోర్టు బుధవారం విచారించింది. వాస్తవానికి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తన సర్వేను పూర్తి చేసి ఈ నెల 28 కల్లా నివేదికను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. కాశీ విశ్వనాథ ఆలయం పక్కనే 17వ శతాబ్దిలో నిర్మించిన జ్ఞానవాపి మసీదు ఏదైనా హిందూ ఆలయాన్ని కూల్చి నిర్మించారా అనేది తేల్చడానికి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆగస్టు 4 నుంచి సర్వే జరిపింది. మసీదులో చీలు చేసిన విభాగాన్ని మినహాయించి బారికేడ్ చేసిన ప్రాంతంలో సర్వే పూర్తి చేయించింది. మైకేల్ డగ్లస్కు సత్యజిత్ రే పురస్కారం.
ప్రముఖ హాలీవుడ్ సీనియర్ నటుడు మైకేల్ డగ్లస్ సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారం వరించింది. గత 10 రోజులుగా గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలు మంగళవారంతో ముగిశాయి. ఇందులో భాగంగా చివరి రోజున హాలీవుడ్ నటుడు మైకేల్కి గోవా సీఎం డాక్టర్ ప్రమోద్ సావంత్ ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా మైకేల్ సత్యజిత్ రే సినీ ప్రపంచానికి చేసిన సేవలను కొనియాడుతూ ఈ అవార్డు కోసం అందుకోవడం గర్వంగా ఉందంటూ తెలిపారు. జర్మనీ చిత్రం ఎండ్లెస్ బోర్డర్స్ ఉత్తమ చిత్రంగా గోల్డెన్ పికాక్ పురస్కారం గెలుచుకుంది. కాంతారా చిత్రానికి గాను రిషబ్ శెట్టికి స్పెషల్ జ్యూరీ పురస్కారం అనేది దక్కింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రధానమంత్రి సంగ్రహాలయ అనేది ఓపెన్ అయింది. ఈ సన్నివేశంలో దేశంలోని 14 మంది మాజీ ప్రధానులకు అంకితం చేసిన కొత్త మ్యూజియము ప్రధానమంత్రి సంగ్రహాలయంను సోమవారము సినీ నటి కంగనా రనౌత్ సందర్శించి దీనిలో ఇందిరాగాంధీ ప్రతిమ ఉన్న ఒక ఫోటోని వీరాంగనకి మహాగాథ పేరిట ఆవిష్కరించి లైట్ అండ్ సౌండ్ షోలో ఆమె పాల్గొని ఈ ఫోటోను విడుదల చేశారు. ఇది సందర్శకులకు చాలా అద్భుతం అనిపిస్తుంది. ఈ షో ద్వారా నా కళ్ళ ముందు ఆవిష్కృతమైంది, కుటుంబం సమేతంగా వచ్చి వినోదంతో పాటు విజ్ఞానాన్ని ఇక్కడ పొందవచ్చంటూ ప్రధానమంత్రి సంగ్రహాలయంకు సంబంధించిన సమాచారాన్ని విడుదల చేసింది. వంటకు పరిశ్రమలకు వినియోగించే సహజ వాయువు గ్యాస్లో హరిత హైడ్రోజన్ను కలిపే నమూనా ప్రాజెక్టుకు అదానీ టోటల్ గ్యాస్ అహ్మదాబాద్లో చేపట్టింది. గౌతమ్ అదానీ గ్రూప్ ఫ్రెంచ్ దిగ్గజం టోటల్ ఎనర్జీస్ సంయుక్త సంస్థే అదానీ టోటల్ గ్యాస్లో హరిత హైడ్రోజన్ వాటాను క్రమంగా 8% చేరుస్తామని కంపెనీ తెలిపింది. ఈ ప్రాజెక్టులో భాగంగా అదానీ టోటల్ గ్యాస్ అహ్మదాబాద్లో 4,000కు పైగా నివాస వాణిజ్య వినియోగదారులకు సరఫరా చేసే గ్యాస్లో హరిత హైడ్రోజన్ను కలపడానికి ఆధునిక సాంకేతికతను వినియోగించనుంది. ఇది విజయవంతమైతే దశల వారీగా ఇతర ప్రాంతాలకు దీనిని విస్తరిస్తామంటూ కంపెనీ పేర్కొంది. ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఇన్స్టిట్యూట్ సిడ్నీ ఐడితో భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. టెక్నాలజీ పైన పరిశోధనలో ఉమ్మడిగా ముందుకు సాగేలా ఈ భాగస్వామ్యం ప్రధాన లక్ష్యం. భవిష్యత్తులో మానవాళికి ఎదురయ్యే అంటువ్యాధులు, మహమ్మారిని పోలిన వ్యాధుల నుంచి రక్షణ కోసం అవసరమైన టీకాలను ఆవిష్కరించాలని భారత్ బయోటెక్ లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి ప్రస్తుతం భాగస్వామ్య ఒప్పందం ఉపకరిస్తుందని ఆశిస్తుంది. టీకాల అభివృద్ధికి అవసరమైన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఇన్స్టిట్యూట్తో కలిసి అభివృద్ధి చేస్తామని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా పేర్కొన్నారు. ఐఐటి రోపార్కు చెందిన శాస్త్రవేత్తలు మరియు పరిశోధకుల బృందము ఇటీవల పంజాబ్లోని సట్లెజ్ నది ఇసుకలో టాంటాలం అనే ఒక ఖనిజాన్ని గుర్తించారు. దీన్ని ఎలక్ట్రానిక్ సెమీకండక్టర్లో విరివిగా వాడేందుకు దీనిని ఉపయోగిస్తారు. దీనికి సంబంధించిన విశేషాలను ఒకసారి చూసినట్టయితే టాంటాలం అనేది అరుదైన లోహం. దీని అణుసంఖ్య 73. ఒక అణుమూలకంలోని 73 ప్రోటాన్లు ఉన్నాయన్నమాట. టాంటాలం విడిగా లభించడం అరుదు. చాలా వరకు ఇది కొలంబైట్ టాంటాలైట్ అనే ఖనిజంతో కలిసిపోయి ఉంటుంది. ఇందులో నియోబియం వంటి ఇతర లోహాలు అనేవి ఉంటాయి. బూడిద రంగులో కనిపించే టాంటాలం అతి బరువుగా, కఠినంగా ఉంటుంది. ప్రస్తుతం మనం వినియోగిస్తున్న లోహాల్లో అన్నిటికన్నా ఎక్కువ క్షీణతను తట్టుకునేది ఇదే. ఎందుకంటే గాలి తగిలినప్పుడు దీని ఉపరితలం చుట్టూ ఆక్సైడ్ పొర ఏర్పడుతుంది. దీన్ని తొలగించడం చాలా కష్టం. బలమైన వేడి ఆమ్ల వాతావరణంలో ఇది చెక్కు చెదరలేదు. టాంటాలం శుద్ధ రూపంలో మృదువుగా, మెత్తగా ఉంటుంది. అంటే దీన్ని సాగదీయవచ్చు, లాగొచ్చు, సన్నటి తీగ రూపంలోకి కూడా మార్చవచ్చు. ఇది 150 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువ ఉష్ణోగ్రతలో ఎలాంటి రసాయన దాడులనైనా తట్టుకోగలదు. కేవలం హైడ్రోక్లోరిక్ ఆమ్లం, ఫ్లోరైడ్ అయాన్లతో కూడిన ఆమ్ల ద్రావణాలు మాత్రమే దీనిపై ప్రభావం చూపగలవు. అంతేకాదు టాంటాలం కరిగే దశ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంలో టంగ్స్టన్, రీనియం తర్వాత స్థానం దీనిదే. ఇతర లోహాల మీద టాంటాలంను పలుచటి పొరగా పూస్తే తక్కువ మొత్తంలో ఎక్కువ సామర్థ్యాన్ని కూడా ఇది సాధించవచ్చు. దీన్ని 1200 ఏళ్ల క్రితమే గుర్తించారు.
స్వీడన్కు చెందిన రసాయన శాస్త్రవేత్త ఆండ్రెస్ గుస్తాస్ ఎకెన్బర్గ్ 1802లో టాంటాలంను తొలిసారిగా గుర్తించారు. స్వీడన్లోని ఎటర్బై నుంచి సంగ్రహించిన ఖనిజాల్లో ఇది బయటపడింది. మొదట్లో దీన్ని నియోబియంకు సంబంధించిన మరో రూపమని భావించారు. ఇక ఈ టాంటాలం అనే పేరును ఏ విధంగా తీసుకొచ్చారంటే చూసినట్టయితే ఒకసారి టాంటాలం అనే పేరు పౌరాణిక కథల్లో టాంటాలస్ అనే ఒక రాజు పేరు. ఇది గ్రీకు రాజు. అయితే దీన్ని యూదుల నుంచి ఘోరమైన శిక్షను ఎదుర్కొన్నట్లు కథలు చెప్తాయి. దేవతల విందులో తన కుమారుడితో వడ్డించడానికి ప్రయత్నం చేసిన ఆయన పాతాళలోకానికి వెలివేశారు. అక్కడ ఒక సరస్సులో నిరంతరం నిలబడి ఉండేవాడు. తల మీద తాజా పండ్ల గుత్తులు వేలాడేవి. నీరు తాగటానికి వంగితే పండ్లు కిందికి వచ్చేవి. కోయటానికి ప్రయత్నిస్తే కొమ్మలు వెనక్కి వెళ్ళేవి. ఆమ్లంలో టాంటాలం అసలే కరగదు కాబట్టి ఈ పేరును ఎంచుకున్నట్టు తెలిపారు. దీనిని ఎలక్ట్రానిక్ రంగంలో టాంటాలంను విరివిగా వాడతారు. దీనితో తయారైన చిన్న కెపాసిటర్లు కూడా పెద్ద మొత్తంలో విద్యుత్తుని నిల్వ ఉంచుకుంటాయి. ఇతర రకాల కెపాసిటర్లను మాదిరిగా వీటిని విద్యుత్ లీక్ కాదు. అందుకే స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, డిజిటల్ కెమెరాల వంటి పోర్టబుల్ పరికరాలకు అనువుగా ఉంటుంది. దీనివల్ల ప్లాటినంను కూడా ప్రత్యామ్నాయంగా టాంటాలంను పనికొస్తుందంటూ ఈ రోపార్ శాస్త్రవేత్తలు, ఐఐటి శాస్త్రవేత్తలు తెలిపారు. పారా ఒలింపిక్స్లో శీతల్ ఈ పేరు వినని భారతీయుడంటూ ఎవరు లేరు. ఎందుకంటే 2 చేతులు లేకపోయినా కానీ కాళ్ల సహాయంతో విల్లును పట్టుకొని గురి తప్పకుండా లక్ష్యాలను ఛేదిస్తున్న భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మరో ఘనత సాధించింది. మహిళల కాంపౌండ్లో పారా ర్యాంకింగ్స్లో ఆమె 2 స్థానాలు మెరుగుపరుచుకొని నంబర్ 1 స్థానంలో నిలిచింది. ఇటీవల ఆసియా ఛాంపియన్షిప్లో శీతల్ 2 స్వర్ణాలు, 1 రజతంతో సత్తా చాటింది. ఇదే టోర్నీలో 3 పసిడి పతకాలు గెలిచిన రాకేష్ కుమార్ 2వ స్థానాలు మెరుగై 3వ ర్యాంకు దక్కించుకున్నాడు. ఆసియా టోర్నీలో కాంస్యం నెగ్గిన సరిత 6వ ర్యాంకులో నిలిచింది. భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికల మార్గం సుగమమైంది. WIF ఎన్నికలపైన పంజాబ్, హర్యానా హైకోర్టులు విధించిన నిలుపుదల ఉత్తర్వులను మంగళవారం సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఎన్నికల ప్రక్రియను హైకోర్టు ఎలా నిలిపివేసిందో అర్థం చేసుకోలేకపోయామంటూ జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా, పంకజ్ మిత్తల్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. హర్యానా రెజ్లింగ్ సంఘం రిట్ పిటిషన్ పెండింగ్లో ఉండగా మధ్యంతర ఉత్తర్వుల ద్వారా WIF ఎన్నికలపైన హైకోర్టు స్టే విధిస్తే మొత్తానికి ఎలా నిలిపివేసిందో అర్థం చేసుకోలేకపోయామంటూ భారత ఒలింపిక్ సంఘం నియమించిన రిటర్నింగ్ అధికారితో మాట్లాడి ఈ ఏడాది జూన్ 12న జమ్మూ కాశ్మీర్ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ మహేష్ మిత్తల్తో కూడిన రిటర్నింగ్ అధికారి నియమితులయ్యారు. తొలుత జూలై 11న, తర్వాత ఆగస్టు 12 ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన కోర్టు కేసుల కారణంగా సాధ్యం కాలేదు. తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంతో WIF ఎన్నికలకు అవాంతరాలు తొలగిపోయాయి. 2024 T20 ప్రపంచ కప్కు నమీబియా అర్హత సాధించింది. ఆఫ్రికా తరపున పొట్టి కప్పు బెర్తు సంపాదించిన తొలి జట్టుగా నమీబియా నిలిచింది. మంగళవారం నమీబియా 58 పరుగుల ఆధిక్యంతో టాంజానియా పైన విజయం సాధించింది. ఆఫ్రికా క్వాలిఫైయర్స్లో 5 మ్యాచ్ల్లో నెగ్గడంతో నమీబియాకు పొట్టి కప్పు బెర్తు దక్కింది. మరో బెర్తు కోసం ఉగాండా, కెన్యా, జింబాబ్వే, నైజీరియా రేసులో ఉన్నాయి. వచ్చే ఏడాది అమెరికా, వెస్టిండీస్లో T20 ప్రపంచ కప్పు జరగనుంది. ఇక T20కి సంబంధించిన ఆస్ట్రేలియా, ఇండియా మ్యాచ్లు చూసినట్టయితే వరుసగా 2 మ్యాచ్లను విజయవంతంగా గెలిచిన భారత జట్టు నిన్న జరిగిన 3వ T20లో ఓటమి పాలైంది. 223 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఆసీస్ రుతురాజు సెంచరీ వృధా అయింది. ఇప్పుడు చూసినట్టయితే అంతర్జాతీయ టెన్నిస్లో మాక్స్వెల్ శతకాల సంఖ్య 4కు చేరింది. అగ్రస్థానంలోని రోహిత్ 4ను సమం చేశాడు. ఈ మ్యాచ్లో ఒకసారి స్కోర్ బోర్డును చూసినట్టయితే ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ మొత్తము 20 ఓవర్లో 5 వికెట్ల నష్టానికి 225, భారత్ ఇన్నింగ్స్ మొత్తము 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసి ఓటమి పాలైంది. ఇక తెలంగాణలో నీటిపారుదల శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ ఈ నెల 30న పదవి విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా ఈ నేపథ్యంలో ఆ శాఖ కార్యదర్శి సీఎం కార్యదర్శి అయిన
స్మితా సబర్వాల్ను ఆ శాఖ కార్యదర్శిగా నీటిపారుదల శాఖకు బాధ్యతలు అప్పచెప్పారు. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నూతన కమిటీ కేంద్రం నియమించింది. కేంద్ర జల సంఘంలో డిజైన్ సిఈ వాయువ్య దక్షిణ మండల అనిల్ జైన్ను చైర్మన్గా, జె చంద్రశేఖర్ అయ్యర్ను, నవీన్ కుమార్, ఎస్కే సిబల్ను సభ్యులుగా నియమించింది. తెలంగాణలో నవంబర్ 30న ఓట్లు జరుగుతున్న సందర్భంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ అయిన వికాస్ రాజు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. తెలంగాణ శాసనసభలు ఎన్నికలు పోలింగ్ తేదీ నవంబర్ 20వ తేదీ. ఎన్నికల రోజున సెలవు దినం కాదు, అందరికీ వర్కింగ్ డే అంటూ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. పోలింగ్ కేంద్రం వివరాలు తెలుసుకునేలా ఓటర్ సహాయ మిత్ర అనే యాప్ను చాట్బాట్ ద్వారా తీసుకొచ్చారు. పోలింగ్ కేంద్రాల వద్ద గుర్తింపు కార్డులు, పత్రాలు, ఎపిక్ కార్డులు లేని ఓటర్లు ఈ క్రింది తెలిపిన ఏదైనా పత్రాలను తీసుకువెళ్ళవచ్చని తెలిపారు. ఓటర్ గుర్తింపు కార్డు, పాస్బుక్, పాన్ కార్డు, ఫోటో కలిగిన పెన్షన్ డాక్యుమెంటు, యూనిక్ డిజబిలిటీ ఐడి, ఆధార్ కార్డు, హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు, కార్మిక మంత్రిత్వ శాఖ పథకం ద్వారా ఇచ్చిన స్మార్ట్ కార్డు, సర్వీస్ ఐడి కార్డు, ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, పాస్పోర్టు, అధికారిక గుర్తింపు కార్డులు ఏవైనా తీసుకురావచ్చు. ఈ ఓట్లకు సంబంధించిన ఏవైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు 1950కి కాల్ చేయాలంటూ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు. ఇక నవంబర్ 29ని దీక్షా దివస్గా ప్రతి ఏటా నిర్వహించుకుంటున్నారు. దానికి సంబంధించిన ఆనాటి చరిత్రను గుర్తు చేసుకుంటూ ఒక ప్రకటనను విడుదల చేశారు. నవంబర్ 29, 2009 అనేది తెలంగాణ ఉద్యమంలో మర్చిపోని రోజుగా ఉంటుంది కాబట్టి దీన్ని దీక్షా దివస్గా జరుపుకుంటారు. 2009న సిద్దిపేటలో జరిగిన ఉద్యోగ గర్జన సభల్లో కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యి తెలంగాణ కోసం నేనే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నట్లు కేసీఆర్ ప్రకటించడంతో నవంబర్ 29ని దీక్షా దివస్గా ప్రతి సంవత్సరము జరుపుకుంటున్నారు. తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం మొత్తము ప్రచారం అనేది ముగిసిపోయింది. దీనికి ఈ ప్రచారం జరిపిన టైంకు చూసినట్టయితే ప్రధాన పార్టీ అయిన బీజేపీ 5 రోజుల ప్రచారంలో 8 బహిరంగ సభలు హైదరాబాద్లో రోడ్ షోను నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ ప్రచారం 8 రోజులు నిర్వహించింది. బహిరంగ సభలు రోడ్ షోలో కలిపి మొత్తం 25. అదే అధికార పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి మొత్తము 32 రోజులు ఎన్నికల ప్రచారంలో భాగంగా 96 బహిరంగ సభలు నిర్వహించింది. 98 నియోజకవర్గాలలో ఉస్నాబాద్లో ప్రారంభించి గజ్వేల్లో ముగించింది. ఇవి నవంబర్ 29, 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఈ వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.